అందరికీ నమస్కారం. వేగా న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక మమతా స్కూల్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు రహదారి భద్రతా నియమాలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి నియమాలు, వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు, జాగ్రత్తలు వివరిస్తూ చిన్నారులు తయారు చేసిన ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ స్లోగన్స్ చేస్తూ పాఠశాల వద్ద నుండి స్థానిక సాయిబాబా గుడి సెంటర్, కోటగుమ్మం సెంటర్ మీదుగా ఉప్పాడ సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన మమతా స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థులను స్థానిక పోలీస్ శాఖ అధికారులు అభినందించారు. అనంతరం మమతా స్కూల్ కరస్పాండెంట్ కట్టా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి రేపటి రోజున రహదారులలో ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ, అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, నియమాలు అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అని, ఈ ర్యాలీ ద్వారా తమ స్కూల్లో విద్యను అభ్యసించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలకు ఈ రహదారి భద్రతా నియమాలు అవగాహన కల్పించే విధంగా తాము చేపట్టిన ఈ ర్యాలీకి విశేష స్పందన లభించింది అని, ఈ కార్యక్రమానికి తమ సహకారాన్ని అందించిన స్థానిక పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ఈ రహదారి భద్రతా నియమాలను పాటించి సురక్షితమైన ప్రయాణాలతో తమ గమ్యస్థానాలు చేరుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఠాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మణికుమార్, ఏఎస్ఐ లోకేశ్వర్, మమతా స్కూల్ కరస్పాండెంట్ కట్టా నాగేశ్వరరావు, ఐఈసీఈ సతీష్, మమతా స్కూల్ యాజమాన్యం, బోధనా సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణ ప్రజలకి నమస్కారాలు. మన మమతా స్కూల్ పిఠాపురం నుంచి మనం రోడ్ సేఫ్టీ మెజర్మెంట్స్, రోడ్ సేఫ్టీ వీక్ కింద పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ, అలాగే పోలీసు వారి సహకారంతో మనం ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి విశేష స్పందన కూడా వచ్చింది. అలాగే ప్రజలందరూ సేఫ్టీ రూల్స్ పాటించాలని ప్రార్థించడం జరిగింది. మైనర్ డ్రైవింగ్స్ ఎక్కువగా ఏర్పడడం జరుగుతుంది. దీనికి మన పిఠాపురం ఎస్సీ గారు, సిఐ గారు కూడా చాలా మటుకి అరికట్టడం జరిగింది. వారి అందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం, పేరెంట్స్ని పిలవడం, ఇలా చేయడం వల్ల చాలా వరకు మన పిఠాపురం చేంజ్ వచ్చింది. ఇంకా కొంచెం మంచి అవగాహన రావాలనే ఉద్దేశంతో మన స్కూల్ నుంచి ఐఈసీ సతీష్ గారు యాక్టివిటీని నిర్వహించడం జరిగింది. మన స్కూల్ ద్వారా మన స్కూల్ నుంచి మన స్టాఫ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఏమంటే మైనర్ విద్యార్థులు ఏవైతే ఉన్నారో తల్లిదండ్రులు మా పిల్లలే కదా, మా బండే కదా అని చెప్పేసి వారికి గారం చేయడమో, పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి ఏదో చాక్లెట్ ఇచ్చినట్లుగా వాళ్ళకి బండ్లు ఇవ్వడం ద్వారా, బైక్స్ ఇవ్వడం ద్వారా ఆ బైక్ వేగాన్ని కంట్రోల్ చేయలేక అతివేగం వలన అవతల వారి వ్యక్తులని కూడా భారీ నష్టం కలిగేలాగా, అలాగే విద్యార్థి యొక్క బంగారు భవిష్యత్తు కూడా స్పాయిల్ అయ్యేలాగా అవుతుంది. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి ఏమంటే, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు కూడా బైక్స్ అనే దానికి ఇవ్వద్దని చెప్పేసి కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సతీష్ ఫ్రమ్ IECE. So first of all, thank you so much for Vaga News Channel for giving this wonderful opportunity. So currently I am working in Mamata English Medium High School, which is located at Pittapuram. So today we have done one successfully, and the activity name is IECE and Mamata School's Road Safety Week. So students participated great enthusiastic, and also teachers participated very well as well. And special thanks to management, KNR sir, correspondent and secretary, and special thanks to police department and for conducting this rally. With their support, we have done successfully from our school to Uppada Center. Especially our high school students, we have done rally from here to Uppada Junction. From students, they told a number of slogans which is related to the traffic rules. So nowadays, without helmet, we should not ride our bike. So we have to follow our traffic rules and all. Our safety first means our family will be safe. So for that, the great opportunity they gave to me, and we have done successfully. Thank you so much, and once again giving this wonderful opportunity. Have a nice day. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.